ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి ప్రజల జీవితాన్ని తలకిందులు చేసిన వైరస్ ఇప్పుడు మరోసారి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోందా? 4 ఏళ్ల క్రితం కనిపించిన ఆ భయానక దృశ్యాలు మళ్లీ కనిపించబోతున్నాయా? ఆసుపత్రుల ముందు క్యూలు, టెస్టుల కోసం పరుగులు, ఇళ్లకే పరిమితమైన రోజులు. ఆ పరిస్థితులు మరోసారి వస్తాయనే భయం హైదరాబాద్ ప్రజలను వెంటాడుతోంది. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులతో ఆసుపత్రులకు పెరుగుతున్న బాధితులు. లెక్కల్లో కనిపించని కేసుల వెనుక అసలు నిజమేంటి? కరోనా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోందా? దేశంలో పెరుగుతున్న కేసులు, పొరుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న మరణాలు, హైదరాబాద్లో మొదలైన అనుమానాలు, ఇవన్నీ చూస్తుంటే మరోసారి కరోనా కల్లోలం తప్పదా? లాక్డౌన్ అనే మాట మళ్లీ వినాల్సిన పరిస్థితి వస్తుందా? హైదరాబాద్లో కరోనా రిటర్న్స్, వైరస్ నీడలో నగరం, అసలు పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి, కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసిన వైరస్ ఇప్పుడు మరోసారి వార్తలు నిలుస్తోంది. కరోనా పూర్తిగా కనుమరుగైందని భావిస్తున్న సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్పై చర్చ మొదలైంది. కరోనా పేరు వినగానే 4 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. జనజీవనం స్తంభించడం, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడం, ఆసుపత్రుల ముందు క్యూలు, ఆక్సిజన్ కోసం పరుగులు, ఇలాంటి పరిస్థితులు మళ్లీ వస్తాయా అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కేసుల నమోదు, మరణాలు వెలుగులోకి రావడంతో తెలంగాణలో కూడా అప్రమత్తత అవసరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులను ఇలాంటి లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరగడం కొత్త అనుమానాలకు కారణమవుతుంది. జూలై నెలలో ఇప్పటి వరకు దేశంలో 300కు పైగా కొత్త కేసులు నమోదైనట్లు సమాచారం. మరోవైపు ఏపీలోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో 60కి పైగా కేసులు నమోదైనట్లు, కోవిడ్ కారణంగా మరణాలు కూడా చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం అధికారిక లెక్కల్లో ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కాలేదు. హైదరాబాద్లోనూ నిర్ధారిత కేసులు లేవని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరగడం, పరీక్షల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో వైరస్ వ్యాప్తిపై చర్చ కొనసాగుతోంది. అంటే లెక్కల్లో కనిపిస్తున్న కేసులు ఒకవైపు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న లక్షణాలు మరోవైపు. అసలు హైదరాబాద్లో కరోనా పరిస్థితి ఏంటి? వైరస్ మళ్లీ వేగం పుంజుకుంటుందా, లేక ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావమేనా? ఇప్పుడు ఆరోగ్య శాఖ ముందున్న ప్రధాన సవాల్ ఇదే. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు జరుగుతున్నాయా? ఒకవేళ పరీక్షలు చేయకపోతే అసలు కేసుల సంఖ్య బయటకు వస్తుందా? తెలంగాణలో అధికారికంగా కరోనా కేసులు తక్కువగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలతో వచ్చే వారికి సాధారణ చికిత్స అందుతున్నప్పటికీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెద్దగా జరగడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్లోని తార్నాక ప్రాంతానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మరణించడం చర్చకు దారితీసింది. తీవ్ర శ్వాస సమస్యలతో బాధపడిన ఆమెకు ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన తర్వాత మరోసారి కరోనా ప్రభావంపై చర్చ మొదలైంది. గాంధీ ఆసుపత్రిలో కూడా కరోనా కేసు నమోదైనట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తత పెరిగింది. గతంలో కరోనా సమయంలో కీలక కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో మళ్లీ కోవిడ్ కేసు రావడం వైరస్ ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ప్రస్తుత పరిస్థితి 4 ఏళ్ల క్రితం మాదిరిగా ఉందా, లేక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల మాత్రమేనా అనేది స్పష్టంగా చెప్పడానికి విస్తృత స్థాయిలో పరీక్షలు, పర్యవేక్షణ అవసరం. కరోనా వైరస్ రూపం మార్చుకుంటూ వస్తూనే ఉంది. ప్రస్తుతం గుర్తిస్తున్న కేసులో కొత్త వేరియంట్ల ప్రభావం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరగడం, వ్యాక్సినేషన్ ప్రభావం ఉండడంతో పరిస్థితి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం కష్టమవుతుంది. ఎందుకంటే కరోనా వ్యాప్తిలో ప్రధాన సమస్య లక్షణాలు కనిపించకుండానే కొందరిలో వైరస్ వ్యాప్తి చెందడం. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో కోట్లాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నగరానికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి మొదలైతే దాన్ని నియంత్రించడం పెద్ద సవాల్గా మారుతుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా కరోనా ప్రభావం తగ్గడంతో ఆసుపత్రిలో టెస్టింగ్ కిట్లు, రక్షణ పరికరాల నిల్వలు తగ్గిపోయాయి. కరోనా అత్యవసర పరిస్థితి లేకపోవడంతో ముందస్తు ఏర్పాట్లు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ కేసులు పెరిగితే వైద్య వ్యవస్థ ఎంతవరకు సిద్ధంగా ఉంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. టెస్టింగ్ వ్యవస్థ, ఆసుపత్రుల సన్నద్ధత, వైరస్ పర్యవేక్షణ వ్యవస్థల పనితీరుపై చర్చ జరుగుతోంది. మరోవైపు కరోనా పేరు వినగానే ప్రజలకు గుర్తొచ్చేది ఒక్కటే, లాక్డౌన్. ఇళ్లకే పరిమితమైన రోజులు, మూతబడిన వ్యాపారాలు, నిలిచిపోయిన రవాణా,
ఆర్థికంగా తీవ్ర ప్రభావం. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజలు ఒకే ఆందోళన మొదలైంది. మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందా? అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వెంటనే లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే వైద్య వ్యవస్థకు వైరస్పై అవగాహన పెరిగింది. వ్యాక్సినేషన్ కారణంగా ప్రజలు రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న కేసులు తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ వైరస్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా ప్రమాదకరమే. కరోనా వ్యాప్తిని అంచనా వేయాలంటే నిరంతర పరీక్షలు, పర్యవేక్షణ చాలా అవసరం. పరీక్షలు తక్కువగా జరిగితే కేసులు తక్కువగా కనిపించవచ్చు, కానీ వైరస్ వ్యాప్తి మాత్రం గుర్తించకుండా కొనసాగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో ఈ అంశం మరింత కీలకంగా మారుతుంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వేలాది మంది నగరానికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి మొదలైతే నియంత్రణ చర్యలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. గత కరోనా అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం ఒక్కటే: వైరస్ తీవ్రత పెరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆసుపత్రులు అవసరమైన మందులు, పరీక్షా సదుపాయాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు ప్రశ్న లాక్డౌన్ వస్తుందా లేదా అనేది కాదు. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు ఎంత వేగంగా తీసుకుంటారనేది కీలకం. కరోనా గతంలో చూపించిన ప్రభావాన్ని మర్చిపోలేం, కానీ భయం కంటే అప్రమత్తత అవసరం. వైరస్ను ఎదుర్కోవడానికి ప్రజల జాగ్రత్తలు, ప్రభుత్వ పర్యవేక్షణ, వైద్య వ్యవస్థ సన్నద్ధత, ఈ 3 అంశాలే కీలకంగా మారనున్నాయి.